బాబు తాజాగా కీలక కామెంట్స్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ఉత్తరాంధ్రకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటిదన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయాలని చూశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ప్లాంటుకు పునరుద్ధరణ కలిగించి తగిన చర్యలు తీసుకున్నారన్నారు. కూటమి నేతల కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. అదేవిధంగా నరసరావుపేటలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను ప్రారంభించిందన్నారు. రాబోయే రోజుల్లో నరసరావుపేట మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మనకి దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవ్వడం జరిగింది. ఏదైతే కోటపూండి శివరాత్రికి ఫిబ్రవరి 20వ తేదీన శివరాత్రి జరుపుకుంటాము. కొత్తపాలెం నుంచి కోటపూండి వరకు దాదాపు 4 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా నర్సాపేట పట్టణంలో 31వ వార్డులో సింధు స్కూల్ దగ్గర సబ్ స్టేషన్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాం. దానికి దాదాపు 40 లక్షల రూపాయలు మున్సిపల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ నుంచి మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా మార్కెట్ యార్డ్ దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి, పంప్ హౌస్, పైప్ లైన్ కనెక్షన్స్, వీటన్నిటి కూడా దాదాపు 36 లక్షల రూపాయలు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మనకి చిత్రాలయ దగ్గర, సినిమాల దగ్గర రోడ్డు ఒకటి, సిమెంట్ రోడ్డు, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాము. ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా ఈ వ్యవస్థలన్నీ పాడైపోయినాయి, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదో, ఇవాళ అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్తున్నాము. తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి సదా రుణపడి ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్